అందరికీ హాయ్ అండి. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఒక జాబ్ చార్ట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇందులో 7 అంశాలకు సంబంధించినటువంటి పనులు ఉంటాయి. వాళ్ళు విధులు నిర్వహించాలి. ఈ పనులకు సంబంధించి ఇది ఎందుకు జారీ అయిందంటే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పనులు వీళ్ళని చేయమని కొన్ని శాఖలు ఆదేశించినాయి అన్నట్టుగా కొన్ని సంఘాల వాళ్ళు ఏం చేశారంటే కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. దానికోసం పర్టికులర్గా ఇలాంటి పనులు ఈ పనులు వాళ్ళు చేయాలని చెప్పేసి ఒక 7 అంశాలకు సంబంధించినటువంటి పనులు వాళ్ళు విధి నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో మనం మొట్టమొదటిగా చూసుకుంటే గ్రామ వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళిక పనుల్లో పాల్గొనాలి. అలాగే ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు అమలవుతాయి కదా, ఆ పథకాలు సమర్థవంతంగా అమలు కావటానికి ఆ యొక్క పథకాల యొక్క విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. రెండోదిగా చూసుకుంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పౌరుల యొక్క సమాచారాన్ని వాళ్ళు సేకరించాలన్నమాట. అలాగే మూడోది మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు అలాగే సంక్షేమ పథకాలను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అందించాలన్నమాట. మరి నాలుగోదిగా చూసుకున్నట్టయితే గ్రామ వార్డు స్థాయిలో అందినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిష్కారానికి పరిశీలన అనేటువంటిది చేయాలన్నమాట. ఐదోదిగా చూసుకున్నట్లయితే విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వహించాలన్నమాట. విపత్తు సమయాలు మీన్స్ ఇంతకుముందు కరోనా వచ్చింది కదా, అలాంటి సమయాల్లో లేదంటే పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఇలాంటి విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వహించాల్సిన అవసరం ఉండిద్ది. మరి ఆరోదిగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం సమయానుసారంగా జారీ చేసే ఆదేశాలకు సమయానుకూలంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ పనినైనా సరే నిర్వహించాలన్నమాట, సమర్థవంతంగా నిర్వహించాలి. ఇది 6వ పాయింట్. 7వదికి వచ్చేతలకి ప్రభుత్వం ఏ అయితే పరీక్షలు పెట్టిద్దో అందులో వచ్చేసి అర్హత సాధించాలి. ఈ జాబ్ చార్ట్ అమలు బాధ్యతలు జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే నియమించిన అధికారులు కానీ ఈ బాధ్యతలు తీసుకోవాలి. ఈ విధులు ఎవరైతే అమలు చేయకపోతారో వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు అనేవి తీసుకుంటారనమాట. మీకు అర్థమైంది కదా 7 పాయింట్లు క్లియర్గా. ఈ 7 పాయింట్లకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ విధుల్లో పాల్గొనాలన్నమాట. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా వాళ్ళు ఏమేమి పని చేయాలనేది. అది దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఏమన్నా నేను సరిగ్గా చెప్పలేకపోతే సారీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.